ఈ రోజు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ప్లానింగ్ లేకుండా రేపటి జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్న వారి కోసమే ఇది. ఒక కోకిల ఒక పెద్ద చెట్టు పైన ఎత్తైన కొమ్మ మీద నివసిస్తుండేది. అదే చెట్టు కింద చిన్న తొర్రలో ఒక చీమ నివసిస్తుండేది. కోకిలేమో రోజంతా పాటలు పాడుకుంటూ పూల మధ్య తిరుగుతూ చాలా సంతోషంగా ఆ క్షణాన్ని ఆనందిస్తూ గడిపేసేది. అదే సమయంలో చీమేమో రోజంతా కష్టపడుతూ ఆహారాన్ని సేకరించుకుంటూ కొంత తిని కొంత రేపటి కోసం దాచుకుంటూ జీవించేది. భవిష్యత్తుకి సిద్ధమయ్యేది. కోకిల దాన్ని చూసి నవ్వుతూ ఇంత కష్టపడతావు, జీవితం ఉండేది ఆనందించడానికే కదా అనేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఇంతలో వర్షాకాలం రానే వచ్చింది. కోకిలకేమో ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది. అప్పుడు చీమ దగ్గరికి వెళ్లి సిగ్గుతో తలదించుకొని సహాయం అడిగింది. నువ్వు రేపటి గురించి ఆలోచించకపోవడం వల్ల ఈ రోజు తలదించుకున్నావు అంటుంది. మన జీవితం కూడా ఇంతే. ఈ రోజు సంతోషంగా బతకడం తప్పు కాదు, కానీ రేపటి కోసం సిద్ధం కాకపోవడమే తప్పు. చేతిలో డబ్బున్నప్పుడు షో ఆఫ్ చేసేవాళ్ళు కొందరైతే రేపటి కోసం పొదుపుతో విజన్తో ఉండేవాళ్ళు మరికొందరు. వీళ్లే జీవితంలో సక్సెస్ అవుతారు. గుర్తుంచుకోండి, ఈ రోజు చేసే చిన్న ప్రిపరేషనే రేపటి పెద్ద సమస్య నుండి బయటపడేస్తుంది. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటున్న వారంతా కామెంట్ లో ఎస్ అని తెలియచేయండి. ఏ ఫ్రెండ్ అయితే ఫ్యూచర్ కోసం సిద్ధంగా లేడో అతనికి ఈ రీల్ ని తప్పకుండా షేర్ చేయండి.